దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు ఎక్కడ బాధ వేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు. చాలా బాధ వేస్తుంది. మీరు చేతగానోళ్ళు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడతారు, కానీ ఈ ఫేకు జగన్ ఎక్కడ మాట్లాడు, ఒక్క మాట మాట్లాడు, ఖండించడు. ఈరోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది? ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది? ఈరోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశీర్వదించారు, దీవించారు. నా పైన బాధ్యత చాలా పెరిగింది. ఎవరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు. నేను ప్రచారంలో మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను. ఒక పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నేను తీరుస్తూ వస్తాను. నా లక్ష్యం ఒక్కటే, మాకు 5 సంవత్సరాలున్న ఇచ్చిన హామీలు తీర్చడానికి మొదటి 3 సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్న లక్ష్యంతో మంగళగిరిలో నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా చేస్తాను. ప్రధానంగా మంగళగిరికి వచ్చేయాల చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు. ఆ భూములకి శాశ్వత భూ హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను. ఇంతేకాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని నన్ను కోరారు. అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను. ఇంతేకాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం, మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. దానికి ఇప్పటికీ నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశా. భూములు ఎత్తుకుతున్నాం, మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం. త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం. ఇంకా భూగర్భ డ్రైనేజ్, 24 గంటలు తాగునీరు, ఇంకా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం, అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని. ఇలా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో నేను మంగళగిరి ప్రజల్లో పనులు పూర్తి చేసి వెళ్తాను. ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇప్పుడు మీడియా